వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్. మీకు అగేనిస్ట్గా సాక్ష్యాలు గ్యాదర్ చేసే విషయంలో కార్మిక సిబ్లింగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఏంజల్ చెప్తున్నారు. అసలు ఏం చేస్తున్నారు అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మైండ్ గేమ్ ఆడి సర్విలెన్స్ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎనర్జీ రీడింగ్ చేశానండి, మెంబర్షిప్ ఓన్లీ రీడింగ్. అండ్ అలాగే గూఢచారులు వేగంగా దారులు చూస్తున్నారంట మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి. అసలు ఏం జరుగుతుంది అనేది జనరల్ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, ప్రూఫ్స్ గ్యాదర్ చేస్తున్నారంట మీకు అగేనిస్ట్గా, ఓకేనా? లేదా మీ మీద కొత్తగా కేసు వేయాలి, కొత్తగా మిమ్మల్ని కోర్టుకు లాగాలి అని అనుకుంటున్నారు. దీంట్లో సెకండ్ ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నారండి. టేక్ యాజ్ రీజనేట్, ఓకేనా? అండ్ అలాగే కార్మిక్ సిబ్లింగ్స్ ఓన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఓకేనా? మీ సిబ్లింగ్స్ కావచ్చు, మీ పేరెంట్ వాళ్ళ సిబ్లింగ్ కావచ్చు, ఫాదర్ సిబ్లింగ్ కావచ్చు. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళే చేస్తున్నారు. మీకు అగెనిస్ట్గా ప్రూఫ్స్ గ్యాదర్ చేయడానికి చేస్తున్నారు, ఓకేనా? మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తున్నారు, గొడవలు పెడుతున్నారు. మీరు ఇలా అన్నారని వాళ్ళకి, వాళ్ళు ఎలా అన్నారని మీకు గొడవలు పెడుతున్నారండి డైరెక్ట్గా. ప్రూఫ్స్ గ్యాదర్ చేసే విషయంలో సెకండ్ ఫ్యామిలీ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కార్మిక్ సిబ్లింగ్స్ ఇన్వాల్వ్ అయ్యి మరి మీరు సొంతంగా అన్నారని చెప్పి వేరే వాళ్ళతో చెప్తున్నారు. మీరు ఇలా అన్నారు, వాళ్ళ సొంత వాళ్ళే కదా, వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తారు అని చెప్పి మిమ్మల్ని తప్పు పట్టాలని, ఓకేనా? తద్వారా లేదా మీ మీద వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని, మీకు ఫర్దర్గా మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ విషయంలో ఇబ్బంది వస్తుందని, ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు, ఓకేనా? మనీని ఫండ్ చేస్తున్నారంట, ఎప్పుడు ట్రావెల్ చేస్తారా అని చూస్తున్నారంట. వాళ్ళు ప్రూఫ్స్ గ్యాదర్ చేయడానికి ట్రావెలింగ్ కూడా చేసేస్తున్నారంట. బ్యాగ్లో బట్టలు పెట్టుకొని మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడారు, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ, ఇవన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళకి దగ్గర నెంబర్లు గ్యాదర్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి, ఓకేనా, మీకు అగేనిస్ట్గా ఎలా సాక్ష్యాలు క్రియేట్ చేయాలి అని చెప్పి దూర ప్రయాణాలు చేసేస్తున్నారు రాత్రి పగల్లో. ఏంజల్ ఒకటే చెప్తున్నారండి, లైఫ్ అనేది మీకు అగేనిస్ట్ కాదు అసలు, ఓకేనా? లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ యూ, నాట్ అగేనిస్ట్ యూ. మీరు ఇక్కడ ఏది క్రియేట్ చేసుకోవాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండొచ్చు. ఏ పని అంటే ఆ పని మీరు చేసుకోవచ్చు, ఓకేనా? మీకోసం సంథింగ్ బెటర్ వెయిట్ చేస్తుంది. సంథింగ్ బెటర్. ట్రావెల్ చేయడాలు, ప్రూఫ్స్ గ్యాదర్ చేయడాలు, జీవితాలు తలకిందులు చేసుకోవడాలు చేయకండి. లెటర్ కే ఉన్న పర్సన్కి సంథింగ్ బెటర్ ఈజ్ వెయిటింగ్, ఓకేనా? సిబ్లింగ్కి సంథింగ్ బెటర్ ఈజ్ వెయిటింగ్. సెకండ్ ఫ్యామిలీ పర్సన్స్ మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు సాధించింది ఏమీ లేదు. వాళ్ళ హోమ్ లైఫ్ తలకిందులు అయిపోద్ది. వాళ్ళకి పర్సనల్గా ఎలాంటి లైఫ్ ఉండదు, పర్సనల్గా ఒక హోమ్ అనేది ఉండదు. ఎస్, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేసి జైల్లో వేద్దామని అనుకుంటున్నారంట. మిమ్మల్ని ఎటు కాకుండా చేసి, లేదా సిబ్లింగ్ని ఎటు కాకుండా చేసి ఇతన్ని క్రియేట్ చేయమని చెప్పి అతన్ని జైల్లో వేయాలి అని, లేదా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని జైల్లో వేయించాలని ఈ సిబ్లింగ్ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎస్, సోషల్ మీడియా వాడలేని ఉంటే చూసుకోండి, అవి మీ యొక్క కంట్రోల్లోనే ఉన్నాయా లేదా అని, ఓకేనా? చెక్ చేసుకోండి, మీ యొక్క విలువ మీరు తెలుసుకోండి, ఓకేనా? తక్కువకి ఎప్పుడు కూడా సెటిల్ అవ్వద్దు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేసి మీ విలువను మీరు తగ్గించుకోవద్దు. మీకున్న వాటన్నిటికి కూడా గ్రాటిట్యూడ్ చూపించండి, ఓకేనా? ఇదంతా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు అసలైన మీ జీవిత పాత్ ఏదైతే ఉందో ఆ దాంట్లోకి మీరు వచ్చారు, మీ యొక్క లైఫ్ పాత్లోకి మీరు వచ్చారు. అందుకు మిమ్మల్ని మీ పని ఆపాలి, మీరు ముందుకెళ్లకుండా చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. మిమ్మల్ని సైలెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఏదైనా అవతల మాట్లాడుతున్నప్పుడు మీరు సైలెంట్గా వినాలి. మీరు సైలెంట్గా విన్నారంటే ఆ సిచ్యువేషన్లో మీది తప్పు అవుద్ది. ఆ రకంగా దాన్ని ఇంకో రకంగా మలిచి మీ మీద నెగిటివ్ ఎనర్జీస్
లేదా ఎఫ్ఐఆర్‌లు ఫైల్ చేయాలి అనుకుంటున్నారు. యెస్. మీరనుకుంది కరెక్టేనండి. ఇదంతా ఎందుకు అంటే మీరు స్టార్‌లా ఉన్నారు ప్రస్తుతం. ఒక వెలుగు వెలుగుతున్నారు. అన్ని పనులు చేసుకుంటున్నారు. ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌డ్‌లో ఉన్నారు. బయట మీరు చేసుకునే పనుల్లో మీ విలువ కొంచెం కూడా తగ్గలేదు. మీరు చేస్తున్న పనుల్లో 10 మందిలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. చాలా అట్రాక్టివ్‌గా ఉన్నారు. ఓకేనా? చాలా అట్రాక్టివ్‌గా ఉన్నారు. వాళ్ళు ఒక 8 మందుంటే 8 మందిలో మీరు స్పెషల్‌గా కనిపిస్తున్నారు. సో, ఆ యొక్క గుర్తింపు, ఆ పేరు మీకుండకూడదు. ఇంట్లో ఒకరిని ఇబ్బంది పెట్టేస్తే వాళ్ళ గురించి లేదా తప్పుగా చెప్పడమో, లేదా కుటుంబం గురించి అందరూ తప్పుగా మాట్లాడడమో, లేదంటే అలా అయిపోయారు, ఇలా అయిపోయారని మాట్లాడుకోవడమో చేస్తారు. తద్వారా మీ యొక్క జీవితం ఇప్పటి వరకు ఏదైతే ఉందో అదంతా గూడా అయిపోద్ది అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అదసలు జరగదండి. అస్సలు జరగదు. మీ యొక్క ఇండిపెండెన్స్‌ని మీరు తిరిగి రీక్లెయిమ్ చేసేసుకున్నారు. మీ యొక్క లైఫ్‌ని తిరిగి మీ కంట్రోల్‌లోకి తీసేసుకున్నారు. ఇప్పుడు మీకు తెలుసు. మీ మంచి కోరుకునే వాళ్ళెవరు, మిమ్మల్ని ముంచడానికి మాట్లాడుతున్న వాళ్ళెవరు, మిమ్మల్ని ముంచడానికి మీకు మెసేజ్‌లు పెడుతున్న వాళ్ళెవరు, ఓకేనా? ఇంటికొస్తున్న వాళ్ళెవరు, పొట్లాలు అందిస్తున్న వాళ్ళెవరు అన్నీ మీకు తెలుసిప్పుడు. ఓకేనా? సో, ఎలాంటి ట్రాప్‌లోని మీరు పడట్లేదు. ఫ్రెండ్ ట్రాప్ కావచ్చు, లవ్ ట్రాప్ కావచ్చు, దేంట్లోని మీరు పడట్లేదు. ఇప్పుడు చీట్ చేయడానికి, డిస్ట్రాక్షన్ క్రియేట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీకు అర్థమైపోయింది. వాళ్ళు కావాలని మిమ్మల్ని ఇంకొక దాంట్లో ఇరికించడానికి, మీ జీవితాన్ని ముంచేయడానికి ట్రై చేస్తున్నారు. తద్వారా వీళ్ళని పంపించి, వాళ్ళని పంపించి ఆరా తీయడం, పనిని పెండింగ్ పెట్టడం, మీరు చెయ్యింది చేశారని చెప్పే ప్రయత్నాలు చేయడం, లేదా మీ చేత ఏదన్నా తప్పు చేయించడానికి ప్రయత్నించడం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మీరు నిలబడిపోయారు. మీ జీవితం యొక్క విలువ మీకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు బ్యాక్ స్టాంప్ వేసే ప్లాన్ చేస్తున్నారంట. నమ్మించి మళ్ళీ ఇంకోసారి ఇంతకుముందు ఒకసారి ముంచేశారు. చాలా సార్లు ముంచేశారు. ఒక 7 టైమ్స్ ముంచేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా. యెస్. వాళ్ళేదైతే అనుకున్నారో ఏదో చేసేద్దాం అని అనుకున్నారు కానీ, నిజానికి వాళ్ళు అనుకున్నంత వర్క్ అవ్వలేదండి. యెస్. వర్క్ అవ్వలేదు. వాళ్ళు అనుకున్నట్టుగా అయితే వర్క్ అవ్వలేదు. యెస్. నైబర్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందండి. నైబర్స్ యొక్క బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో ఆల్రెడీ తెలిసిపోయింది. ఓకేనా? వాళ్ళనుకుంటున్నారు స్టిల్ వాళ్ళు అలాంటి పనులు చేసిన తర్వాత కూడా మీరు బానే ఉన్నారేంటి అని. మీరు డివైన్ చైల్డ్ అండి. మీ మీద వాళ్ళు చేసిన నెగెటివ్ ఎనర్జీస్, ఎవిల్ అయ్యి ఓకేనా? ఇవేవి కూడా ఎఫెక్ట్ కానివ్వరు మీ డివైన్ టీమ్. వాళ్ళకి ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చూపించండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. గ్రాటిట్యూడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.